సిద్ధవటం మండలం భాకరాపేటలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కాడే శ్రీనివాసులు నాయుడు అధ్యక్షతన టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ రామానాయుడు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ మార్గాన్ని అనుసరించి ఆయన ఆశయ సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీని కార్యకర్తలకు అండగా ఉన్నారని అన్నారు. 1982లో నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించి ఈ రోజుకి 43 సంవత్సరాలు పూర్తి చేసుకునే శుభ సందర్భంలో ఈ రోజు సిద్ధోటం మండలంలో 18 పంచాయతీల్లో ప్రతి ఒక్క పంచాయతీలో ఘనంగా సత్కరించి ఈ రోజు పార్టీ కార్యకర్తలంతా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకొని కష్టపడి పార్టీని ముందుకు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా సిద్ధవటం మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో జెండా ఆవిష్కరణ మహోత్తరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సిద్ధవటం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. 43 సంవత్సరాల ముందు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకొని వచ్చి అతి తక్కువ కాలంలోనే బడుగు బలహీన వర్గాలతో పాటు అభివృద్ధి చేయాలనే నిశ్చయంతో ఈరోజు మహోన్నత కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా ఈరోజు యువతను కూడా ముందుకు నడపాలి. విద్యా రంగంలో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి విద్య అందాలి అనే నిశ్చయంతో నారా లోకేష్ గారు వారు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనమందరము వెన్నంటూ ఉండాలి. వారి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, నారా లోకేష్ గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ వారి వెన్నంటూ ఉంటూ పార్టీని మహోన్నత స్థాయికి తీసుకొని పోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.